తప్పకుండా 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 మా బాస్ వస్తాడు. ఎదురు పడ్డారంటే ఎముకలు ఇచ్చేస్తాడు. తప్పండి తప్పండి తప్పండి. ఇదేంటిది ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పినా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు? ఓహో బెంగాలోడు కదా, బహుశా తెలుగు అర్థమై ఉండదు. అది వచ్చేసాడు. తప్పకుండా బాబు తప్పండి. ఏంటి బాసు ఇంత బిల్డప్ ఇచ్చి పారిపోతున్నావు ఏంటి? ఒరే అడుక్కు తినైనా బతుకుతాను కానీ వీళ్ళని అద్దెలు అడగాలంటే భయంగా ఉందిరా. అదేంటి బాస్, నీ ఓన్ సొంత బిల్డింగ్ లో అద్దెలు అడగడానికి నీకు భయం ఏంటి? ఒరే కలకత్తా వాళ్ళ సంగతి నీకు తెలియదురా, కొత్తగా వచ్చావు. అద్దెలు అడిగితే మధ్యలో వాయిస్తారా నాయన? ఒకటి ఉందండి. ఏంట్రా అది? అద్దెలు అడిగితే మధ్యలో వాయించినట్టు వాయిస్తారు కదా. అవునరా, అడగటం మానేస్తాం. దరిద్రంగా ఉంది నీ ఐడియా. పద అద్దెలు అడుకుందాం. రే గుంటూరు బాంబులు రెడీగా ఉన్నాయా? రెడీ. మా మాజీ మాజీ అమ్మాజీ కాస్త అద్దుంటేయండి అమ్మా. మా అదేంటి ఆవిడ పైకి వెళ్ళమంటుంది? పంపదీసి మనల్ని ముష్టోళ్ళు అనుకుంటుందా? కైలల్లా ఉంది మరి. మాజీ हम मुष्टिवाड़ू नहीं है, ये घर का मालिक है. ओह, अच्छी बात है. आ रही हूँ, ठहरो. ఆగమంటుంది పంపదీసి అద్దె పడేస్తుందంటవా? ఒకటి ఉందండి. ఏంట్రా అది? ఇంత ముంద పడేసే ఛాన్స్ కూడా ఉంది. చంపుతా నిన్ను. ఆహా జీతే రహో మా. జీతే రహో మాజీ, జీతే రహో మా, జీతే రహో, జీతే రహో మాజీ. बाबूजी रेंट दीजिए बाबूजी. रेंट दीजिए बाबू. रेंट ও রেন্ট ফ্যান পাবে না, যাও। জোর বলে এসে গন্ডগোল করলে ট্যাঙ্ক ভেঙে হাতে ধরিয়ে দেবো। রেন্ট চাইতে এসে ফট। అదేంటి బాబూజీ రెంట్ బాబూజీ. চল ফট, রেন্ট ফ্যান কিছু নেই। ఏంట్రా ఈడేంటి తెగరెచ్చిపోతున్నాడు? గుంటూరు బొమ్మది ఏ గుంటూరు బొమ్మది ఏ గుంటూరు బొమ్మది ఏ ఏంట్రా ఏంటి బాగుతున్నావు? ఏంట్రా డబ్బులు ఇవ్వబోయే కాళ్ళు చేతులు ఒళ్ళు గోళ్ళు మొత్తం ఎరగొట్టేస్తాను. ఇచ్చే డబ్బులు ఇచ్చాయి. అది కలో అన్నిటి కలో చెప్తాను కలరే. చూసావా గుంటూరు బాబు మహిమేట తెలిసింది. మార్దాలుగా కిస్కా 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 ఖైమా కరుంగా. పద రెండు సోసులు చేసుకుందాం. మాజీ 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 हमको रेंट चाहिए माजी, हमको रेंट चाहिए माजी. दादा मैं काम में हूँ, बाद में आइए. ओहो ये काम हम करेगा माजी. आप लाओ अंदर को जाकर लाओ. अरे माजी अरे माजी अरे माजी अरे भाई अरे मारे अरे मारे वो सो रहे हैं. भाड़ा शाम को लीजिए. ये रखो. ఇదేంట్రా 10 రూపాయలు చెల్లింది? ఎందుకు ఇస్తుంది? అడిగినందుకు అయి ఉంటుంది. చంపేస్తాను. పద ఖాళీ చేసాయి. చూడండి సార్, సార్ మిమ్మల్ని మీతో ఒక నిమిషం. బాసు కలకత్తాలో కలకండ లాంటి తీయటి తెలుగు మాట వినబడింది. చూడు బాబు. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ. ఇక్కడ ఏదైనా ఒక పోర్షన్ అదిగి దొరుకుతుందేమోనని. సందేహం లేదు, వీడు తెలుగుడే. వీడి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాడంటే రఫ్ ఆడించే వాళ్ళ కనపడుతున్నాడు. మనం తెలుగు వాళ్ళని తెలిసిందనుకో లోకు కట్టేస్తాడు. నేను ప్యూర్ బెంగాలీ వాళ్ళు యాక్ట్ చేస్తాను, నువ్వేం బెంగెట్టుకోకు. ఏంటి సార్ మిమ్మల్ని అడుగుతుంటా. సార్ నాకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడుకుందామా? తెలుగు దక్షిణాఫ్రికాలో ఏ ప్రవీణ్ భాష. దక్షిణ భారతదేశంలో ఆంధ్ర తెలుగు అటాకి తెలుగు మనీకి మిస్టరీ. సార్ అచ్చోనే తెలుగు వాళ్ళు అయ్యుండి ఎందుకు సార్ నన్ను ఇలా బెంగాల్లో బాధ? బనారసి బాబు రవీంద్రనాథ్ ఠాగూర్. వైట్ బియర్డ్ జనగణమన గీతకర్త. హమే దేర్ బంధు హో. లెంగ్త్ ఎక్కువ అవుతుంది, కట్ చేస్తా. కట్ చేస్తానంటాడేంటి? ఏం కట్ చేస్తాడంటావు? తంగేమో. ఒరేయ్ పక్షి, నిన్నేరా అక్కు పక్షి, అపశకున పక్షి, సర్వమాంస భక్షి, నిరక్షర కుక్షి, దుర్మార్గ సాక్షి. वो क्या पद्य है, क्या कविता मालिका है,
क्या रसवत्तर है। अच्छा 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 हम रेड से निकल మాజీ ఇంత తిట్టినా బయటపడలేదంటే వీళ్ళకి తోలు మందం జాస్తిలాగా ఉంది. వీళ్ళ లెంగ్త్ ఇంకో టైప్ లో కట్ చేస్తా. మాజీ మాజీ అయ్యో నడు విరిగిపోయింది నాయన కూసాలు కదిలిపోయినాయి బాబోయ్ ఏంట్రా ఇది అసలు ఇక్కడ అడిగి తొక్కొస్తున్నాడు ఎవడ్రా నాయన అవ్వా లేండి మాస్టర్. అవ్వా అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో అమ్మా ఏ మాస్టారు నడు విరిగితేనే గానీ మన తెలుగు బయటపడలేదా? ఆ? తెలుగు తెలుగు ఉటాకి తెలుగు ఉటాకి నడు విరుగుద్ది. వద్దు నాయనా ఆ. ఆల్రెడీ ఇరిగింది కదా అయినా మాస్టారు మనం తెలుగు వాళ్ళం అయి ఉండి తెలుగులో మాట్లాడడానికి గర్వపడాలి కానీ సిగ్గెందుకండి? ఏమంటారు? తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది శభాష్. మరి ఆ బుద్ధి ఇందాకేమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావు నాయన మా బాబుగాడు ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర తొత్తులుగా ఉండి వాళ్ళు పడేసిన డబ్బంతా మూట కట్టి ఈ అపార్ట్మెంట్ కట్టించాడా ఆయన దేవుడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. దీన్ని నమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు, అద్దె అడిగితే సరిగా ఇచ్చేవాడు లేడు. తెలుగు వాళ్ళమని తెలిసి బెంగాలీ వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు బాబు. అందుకని బెంగాలీ భాషలో అద్దె ముష్టిలాగా ఆడుకుంటున్నాం. మాజీ 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 బాబూజీ మాకు పోర్షన్ అద్దెకిస్తే ఇలా అడుక్కునే అవసరం లేకుండా నెల తిరగకుండా మీ అద్దె మీకు ఇస్తా. ఓకేనా? ఇస్తావు కరెక్టే, మరి పోర్షన్ ఖాళీగా ఉండదు. మన పోర్షన్ ఇచ్చేద్దాం. మన పోర్షన్ మన మాస్టర్ మనం తెలుగు వాళ్ళం. మీరే కాదంటే నేను ఏమైపోతాను చెప్పండి ప్లీజ్. అబ్బా ప్రాంతీయ అభిమానంతో మరీ మొహాడు పెట్టేస్తున్నావయ్యా నువ్వు. రే ఆ 4వ అంతస్తులో 14వ పోర్షన్లో ఉంటున్న క్యాండిడేట్ 6 నెలల నుంచి అద్దె ఇవ్వటం లేదు, ఖాళీ చేయటం లేదు. అవునా? అవును. ఆ పోర్షన్ నీకు ఇస్తానయ్యా. నీ అదృష్టం ఆ శాలరీ ఖాళీ చేయటం మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఓకే? ఓకే. ఓకే అయితే 1000 రూపాయలు అద్దె, 5000 అడ్వాన్స్ కొట్టు. కొట్టు చెప్తాను. అది 5,000 కట్ట. ఓకేనా? ఓకేనా? దారెటు అట్నైనా एक्सक्यूज मी मेम साहब, मैं आंध्रा से अभी రైల్లో आ गया. ये कमरे मेरे అదేదో తెలుగులో అఘోరించండి చాలు. తెలుగు. తెలుగే. అరే మరి చెప్పరేమండి, ఈ బెంగాలీ గోల్ తప్పింది. అబ్బాబాబా ఏం జనం. అసలు ఈ కలకత్తాలో మీరు ఎలా కసరత్తు చేస్తున్నారండి? ప్రాణాలు పోతున్నాయి. అసలు ఇంతకీ నా గురించి మీకు చెప్పలేదు కదూ. నా పేరు రామకృష్ణ. నీ వేళ పొద్దున హౌరా నేను మెయిల్లో దిగారు. కరెక్ట్. ఇవన్నీ మీకు ఎలా తెలుసాయండి? చాలా ఆశ్చర్యంగా ఉంది. కొంపదీసి మీ దగ్గర ఏమైనా భూత ప్రేత పిశాచ టక్కుటమారా? అబ్బబ్బా, మీ సోదాపి అసలు విషయం ఏంటో చెప్తారా? ఓకే చెప్పేస్తాను. ఈ గది నేను అద్దెకు తీసుకున్నాను. మీరు ఎగ్జిట్ ఇస్తే మనం ఎంటర్ అవుతామని. ఎవరు చెప్పారండి మీకు ఇల్లు ఖాళీ చేస్తున్నానని? ఆ ఓనర్ గడేనా? అయ్యో వాడెప్పుడూ ఇంతే అండి. మీలాంటి వాళ్ళని అమాయకులు చేసి ఆడుకుంటాడు. లేకపోతే నేను ఇల్లు ఖాళీ చేయడం ఏంటండి? నేను అద్దెకు తీసుకున్నాను కాబట్టి మీరు ఖాళీ చేయాలి కదండి. ఆహా, ఇప్పుడే హౌరా మేల్ దిగిన మీకే ఇంత లౌక్యం ఉంటే ఎప్పుడో దిగిన దాన్ని నాకెంత లౌక్యం ఉండాలి? ఇల్లు ఖాళీ చేయడం కుదరదండి. ఏమండో సుబ్బయ్యమ్మ గారు, నా పేరు అదేం కాదు. ఏదో ఒకట్లే. ఏంటి బతిమాలే కొద్ది తెగరెచ్చిపోతున్నారు? ఇల్లు ఖాళీ చేయకపోతే గొడవలు అయిపోతాయా అనుకున్నావా? చూసుకుందావా? అయ్యయ్యో, ఈ మాత్రం దాని గొడవలు ఎందుకండి? అంటే ఇల్లు మీరు అద్దెకి తీసుకున్నారు. Correct. నేను ఖాళీ చేయడం న్యాయం. కరెక్ట్, అదే నాకు కానీ కావాలి. నేను ఖాళీ చెయ్యను. నిజమేలేండి. పాపం ఒంటరిగా ఉన్న ఆడపిల్లని సడన్ గా ఖాళీ చేయమంటాం అంత బాగుండదు కదా. కదా? కానీ నేను మాత్రం మేడ మీద చేసి వీధిలోకి బలవంతం నెట్టేస్తానే. చూడండి, నేను కూడా తెగేసి చెప్తున్నాను. ఏంటి? నేను ఇల్లు ఖాళీ చెయ్యను గాక చెయ్యను. నా వల్ల కాదు. అదా మీ ప్రాబ్లం. మీ వల్ల కాకపోతే నా వల్ల అవుతుంది. జస్ట్ 2 minutes టైం ఇవ్వండి, మొత్తం ఖాళీ చేస్తాను. ఏం చేస్తున్నారు? అయ్యయ్యో. అయ్యో, ఏంటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదండి, హక్కులు సాధించుకోవడం అంటారు. ఉండండి, మీ పని చెప్తాను. చెప్పుకోండి. దాదా, దాదా, దీది, బాబీ, కాకు, देखो, ये लोग किलो का कोची, अगर सारे से अम्मा के बेर कोची, अंदर ना सुन, दया करो, अम्मा की हेल्प करो। ये लोग क्या है? अरे ये देखो कितना बात पड़ा है? কি তোমার ঘর থেকে তোমাকে বার করে দেবে? এত বড় সাহস! কিছু ভয় করো না মা, আমরা সবাই তোমার সঙ্গে আছি। ओ लोग आ रहा है!
पैसा बेड़कर पैसा क्या पैसा 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 अरे गुंडर बाम दीरा अरे क्या रे टाका बैठ बैठ का टाका వాళ్ళు వచ్చేస్తున్నారు. ए टाका मार टाका ఏమండి 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 రౌడీ విధవులండి వచ్చేస్తున్నారండి. ఏమండి పోయిన నెల దగ్గర డబ్బులు లేవండి. ఈ నెల ఇస్తానని చెప్పి లౌకికంగా తప్పించుకున్నారండి. ఇప్పుడు ఇవ్వలేదనుకోండి నన్ను ఎత్తుకుపోతానండి ప్లీజ్. పీడ వదిలిపోతుంది బయలుదేరు. అయ్యో అలాగంటే ఎలాగండి? మనం తెలుగు వాళ్ళం కదండి. మన తెలుగు సత్తా ఏంటో చూపిద్దామండి. ఏం అక్కర్లేదండి. ఏమండి ప్లీజ్. అయ్యో వాళ్ళు వచ్చేస్తున్నారండి. అయ్యో, ఏమండి, వాళ్ళు వచ్చేస్తున్నారండి. ఏమండి ఇందాక మీకు కోపం వచ్చింది కదా, ఆ కోపం అంతా వాళ్ళ మీద చూపించారనుకోండి దెబ్బకి పారిపోతారండి. ఆహా, ఏమండి, ఏం పారిపోకలేదు. వెళ్ళండి. నువ్వు బయలుదేరు. ప్లీజ్ అండి. రౌడీ మమ్మల్ని వసూలు చేయడానికి వచ్చేస్తున్నారండి. ముసేగు. వాళ్ళు వచ్చేసారండి. వెళ్ళండి. ఏమండి, ఏదో ఒకటి చేయండి. ए तू की हीरो ఏయ్ ఇక్కడ తిన్న గుంటూరు బాంబుల పౌరుషం అక్కడ పనిచేస్తుందిరా బాబు రామకృష్ణ తెలుగోడి పౌరుషం బెంగాలీ రౌడీలు